హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. మన అర్జునామృతం స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. రిప్లై ఇవ్వట్లేదని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్, నాకు డ్యూటీలో కుదరట్లేదు, అందుకే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బట్ మీ కామెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాను. అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. దానివల్ల మీకు స్టోరీ కంప్లీట్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చదివారంటే మీకు ఆ స్టోరీ ఏంటనేది అర్థం కాదు. ఈ స్టోరీలో చాలా మలుపులు ఉన్నాయి ఫ్రెండ్స్, సో ఎక్కడా కూడా స్కిప్ అవ్వద్దండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ కరెక్ట్గా వచ్చేసేస్తుంది. ఇదే కాకుండా మన ఛానల్లో చాలా మంచి మంచి కథలు రాబోతున్నాయి ఫ్రెండ్స్. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. దానివల్ల మన ఛానల్ ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ కథలు కేవలం రైటర్ మన ఛానల్కే ఇచ్చారండి. ఎవరైనా వేరే ఛానల్లో ఈ స్టోరీస్ మీరు విన్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన లీగల్గా ఇష్యూ చేసుకుంటారు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి ఆ ఛానల్ వాళ్ళు. సో మీరు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ ఎక్కడ ఏ ఛానల్లో విన్నప్పటికీ దయచేసి నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 19వ భాగం. వేడివేడి పాలు అవ్వడం వల్ల ముఖమంతా మంట పుట్టి అమ్మా అని గట్టిగా అరిచేసింది అమృత. తను అరిచిన అరుపుకి ఇంట్లో ఉన్న అందరూ పరిగెట్టుకుంటూ రావడంతో మామయ్య, అత్తయ్య అంటూ చేతులు ముఖం మీద పెట్టుకుని ఏడుస్తున్న అమృతని చూసి, ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు అంటూ రఘురాం జానకి అడగగానే మంటకి కళ్ళు కూడా తెరవలేక ఏడుస్తూ, మామయ్య, అర్జున్ నా మీద వేడిపాలు పోశాడు అని గుక్కపెట్టి ఏడుస్తూ చెప్తుంది. అంతే. అర్జున్ని కోపంగా చూస్తూ దగ్గరికొచ్చిన రఘురాం, ఏరా, తను చెప్పింది నిజమేనా? కొంచెం కూడా జంకకుండా, అవును, నేనే పోశాను అని ధైర్యంగా చెప్పిన అర్జున్ని చూసి కోపం ఇంకాస్త నక్షానానికెక్కగా, తప్పు చేసింది కాక చేశానని ఎంత ధైర్యంగా చెప్తున్నావంటూ చెంప మీద ఈడ్చి కొట్టాడు రఘురామయ్య. దాంతో 4 అడుగుల దూరంలో పడిపోయాడు అర్జున్. కోపంగా తలపైకెత్తి, ఎందుకు భయపడాలి? నేనేమైనా తప్పు చేశానా? ఎంతసేపు నన్ను తిట్టడమే గాని అదేం చేసిందో అడగవా? అది నన్ను కావాలనే రెచ్చగొడుతుంది, అందుకే కోపం వచ్చి పాలు విసిరేశాను. తనేం కరెక్టా? నేనేం చేసినా తప్పు కదా? అంతే కదా? కొట్టు, ఎంతసేపు దాన్ని నెత్తికెక్కించుకోవడం, నన్ను కొట్టడం నీకు అలవాటే కదా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. ఒక వయసు వచ్చాక పిల్లలు కొడితే అడ్డం తిరిగి ఎదిరించి మాట్లాడతారు. అది మగపిల్లలైతే ఇదిగో ఇలానే జరుగుతుంది. ఎంత కోపం వచ్చినా వాళ్ళ నాన్నని ఏ రోజు ఎదిరించి మాట్లాడని అర్జున్ ఈరోజు ఇలా మాట్లాడడంతో అందరూ షాక్ అయి నోరు తెరుచుకొని చూస్తుండిపోయారు. అమలు, వాడి సంగతి నేను తర్వాత చూస్తాను. నువ్వు వెళ్ళి అత్తయ్యతో మొహానికి వెన్న రాయించుకో. జానకిని తీసుకెళ్లమని చెప్పి ఆలోచనలో పడ్డాడు రఘురాం. వాళ్ళ నానమ్మ మంచం మీద కూర్చున్న అర్జున్ని చూసి, నువ్వేం బాధపడకు నాన్నా, మీ నాన్నకి కొంచెం కోపం ఎక్కువని నీకు తెలుసు కదా అంది యశోదమ్మ. కళ్ళు తుడుచుకుంటూ, అది కాదు నానమ్మ, అదేం చేసిందో అసలు వినడే, ఎప్పుడు నన్నే అంటాడు అని బాధపడుతూ వాళ్ళ నానమ్మ ఒళ్ళోనే పడుకున్నాడు. బాగా మంటగా ఉందా అమృత అని జానకి అడిగితే ఏడుస్తూ అవునంది అమృత. వెన్న రాశాను కదా, తగ్గిపోతుందిలే, వెళ్ళి నిద్రపో. ఈ గొడవకి బిక్కిబిక్కిమంటూ మంచం మీద కూర్చుంది 8 ఏళ్ల అంజలి. తలుపులేసొచ్చి నవ్వుతూ, అంజు, ఏమైంది, అలా భయపడుతున్నావు అని అడిగింది అమృత. అది ఇందాక నాన్న అన్నయ్యని కొడతాడేమోనని భయమేసింది. కొట్లేదు కదా, మరేం భయపడకు, నేనొచ్చేశానులే. ఫేస్ని చేత్తో తడుముతూ, బాగా మంటగా ఉందా అమ్మూ అని ఏడ్చినట్టే ఏడ్చి గట్టిగా నవ్వేసింది అమృత. ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదంజు, నాకసలు మంటే లేదు. లేదా? ఎందుకు? ఎందుకంటే మీ అన్నయ్య పాలు వేడిగా ఉంటే తాగడు, గోరువెచ్చగా ఉంటేనే తాగుతాడు, ఇక మంటేలా ఉంటుంది? అవును కదా, మరి అంతలా ఎందుకు ఏడ్చావు? ఎందుకేంటి, పాలు నా ముఖం మీద కొడితే ఊరుకుంటానా? అందుకే మావయ్యతో అన్నీ బాగా కొట్టించా. అంతేకాదు, వాడు కూడా గట్టిగా మాట్లాడాడు కాబట్టి ఇక మావయ్య ప్రేమంతా నాకొక్కదానికే, ఇంకెవ్వరూ మధ్యలో రారు. తప్పు కదా అమ్మో, పాపం అన్నయ్య. పాపం ఏంటి పాపం, వాడేం తక్కువ కాదులే, బాగా అయ్యింది, వాడికి ఇలానే అవ్వాలి. అయినా నువ్వేంటి వాడి వైపు మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య పార్టీకి వెళ్తే నేను నీతో కట్టి చెప్పేస్తా, ఇంకెప్పుడు మాట్లాడను. వద్దులే, నేను నీ పార్టీలోనే ఉంటాను. చూడు,
మంటగా ఉందని చెప్పి 4 రోజులు స్కూల్కి కూడా డుమ్మా కొట్టేయచ్చు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి బడి మానిపించేస్తాను. ఇద్దరం కలిసి జామ తోటకెళ్దాం, సరేనా? సరే అమ్ము. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? అంది జానకి. అర్జున్ గురించే జానకి. వాడు మరీ రోజు రోజుకి మొండిగా తయారవుతున్నాడు. అవునండి, కానీ మీరు కూడా ప్రతిదానికి వాడిని అరవడం కరెక్ట్ కాదేమో. అవును, ఎదుగుతున్న పిల్లల మీద చేయి చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఏం చేయను? అమ్ముల్ని ఎవరన్నా ఏమైనా అంటే నేను తట్టుకోలేను. మా అన్నయ్య మీద మీరు పెంచుకున్న అభిమానం అండి అది. వాడెక్కడున్నాడు? మీ అమ్మ దగ్గర ఉన్నాడనుకుంటా అనడంతో అర్జున్ దగ్గరికి వెళ్ళాడు రఘురాం. బాగా ఏడ్చాడనడానికి గుర్తుగా వెక్కిళ్ళు పెడుతున్నట్టు ఉంటే అర్జున్ తల మీద ప్రేమగా నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి కాసేపు జో కొట్టి వెళ్ళిపోయాడు రఘురామయ్య. పొద్దున లేవగానే స్కూల్కి రెడీ అయి వెళ్ళిపోతుంటే, రేయ్ టిఫిన్ చేయవా? నాకొద్దు. రాత్రి కూడా ఏమీ తినలేదు కదరా. బుక్స్ సర్దుకుంటూ, అక్కర్లేదులే, కడుపు నిండిపోయింది కానీ. తన పక్కనే కూర్చుని, ఏంట్రా నాన్న ఇది, నువ్వు చేసింది కూడా తప్పే కదా. అమ్మ మీద పాలు పోయడం బాగుందా? పాపం, తనకంత మంట పుట్టుంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా, నీకు తెలీదా నేను వేడిగా ఉన్న పాలు తాగుతానా? ఆ మాత్రం గుర్తులేదా నీకు? ఆశ్చర్యంగా, అవును కదా అనుకుంది జానకి. అది స్కూల్ ఎగ్గొట్టడానికి అలా యాక్ట్ చేస్తుంది. మీరు దాన్ని నమ్మేసి నన్ను తిట్టడం, పోమ్మా అంటూ కోపంగా వెళ్ళిపోతుంటే రఘురాం ఎదురైనా ఆయన వైపు కూడా చూడకుండా సైకిల్ తీసుకుని వెళ్ళిపోతున్న అర్జున్ని అలానే చూస్తుండిపోయాడు రఘురాం. అమ్ములు అబద్ధం చెప్పిందని కేకలేసింది జానకి. అదేం పెద్దగా పట్టనట్టుగానే స్కూల్కి నామం పెట్టింది అమృత. సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన అర్జున్కి ఇంట్లో అందరూ తన రూమ్లోనే ఉండడం చూసి, వీళ్ళంతా నా రూమ్లో ఏం చేస్తున్నారు అనుకొని వెళ్ళాడు. జాగ్రత్తగా పెట్టించు అని రఘురాం అంటుంటే, సార్ మీరొకసారి చెక్ చేస్తారా? నేనా? నాకు అసలు చదివే రాదు. నా కొడుకు వస్తాడు, వాడికైతే ఇలాంటివి తెలుస్తుంది అంటున్నప్పుడే అమ్మా అంటూ లోపలికి వచ్చాడు అర్జున్. ఏవండి, అదిగో అర్జున్ వచ్చేశాడు, రా నాన్న అంటుంటే దగ్గరకొచ్చి అక్కడున్న వస్తువుని చూసి సంతోషంతో నోట్లో మాట రాలేదు అర్జున్కి. అమ్మా, ఇది నువ్వెప్పటి నుండో కంప్యూటర్ కావాలని అడుగుతున్నావు కదా, అందుకే మీ నాన్నగారు కొన్నారు అంటుంటే షాక్ అయి వాళ్ళ నాన్న వైపు చూడగానే నవ్వుతూ చూస్తున్నాడు రఘురాం. బాబు, అంతా కనెక్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో అనడంతో హ్యాపీగా ఫీల్ అయి ఆ అంటూ మొత్తం చెక్ చేసి ఓకే అనగానే అతను వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి రఘురామయ్యని హక్ చేసుకుని థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అనగానే అర్జున్ వెన్ను మీద నిమురుతూ, నచ్చిందా? బాగా నచ్చింది. ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా, నా కొడుకు స్కూల్ మొత్తానికే ఫస్ట్. ఇంకా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి, సరేనా? సరే నాన్న. బుగ్గ మీద తట్టి ఇప్పటికైనా వెళ్ళి భోంచేయి అనడంతో అమ్మా ఆకలేస్తుంది, త్వరగా పదా అంటూ వెళ్ళాడు. స్కూల్ ఎగ్గొట్టి అంజలితో జామతోట మొత్తం తిరిగి దొంగతనం చేసి మరీ జాంకాయలు కోసుకొచ్చిన అమృతకి ఇంట్లో ఉన్న కంప్యూటర్ చూడగానే నోట్లో మాట రాలేదు. మామయ్య, ఇదెవరికి? ఇంకెవరికమ్మా, మీ బావకే. ఇప్పుడు వీడికి కంప్యూటర్ ఎందుకు మామయ్య? ఎందుకంటే నేను నీలాగా మొద్దును కాదు కాబట్టి. నేను బాగా చదువుతానని నా కోసం మా నాన్న కొనిచ్చాడు. నీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా అంటూ వెళ్ళి కీబోర్డ్ని టపటపా నొక్కి పడేస్తుంటే, ఏయ్ ఇలా చేస్తే పాడైపోతుంది అంటూ పక్కకి లాగేశాడు. మామయ్య చూడు. అమలు, అది వాడి కోసం కొన్నది, దాని గురించి మనకేం తెలియదు కదా, పాడవుతే కష్టం, నువ్వు దాన్ని పట్టుకోకు అని రఘురామయ్య గట్టిగా చెప్పేసరికి ఎప్పుడు తన వైపు మాట్లాడే తన మామయ్య ఈసారి అర్జున్ వైపు మాట్లాడడంతో కోపంగా అర్జున్ వైపు చూసింది. తిక్క కుదిరిందా అని వెక్కిరిస్తుంటే కోపంగా పళ్ళు నూరి వెళ్ళిపోయింది అమృత. రాత్రి పడుకోబోతూ రఘురాం దగ్గరికొచ్చాడు అర్జున్. ఏంటి నాన్న, ఇంకా నిద్రపోలేదా అని అడిగింది జానకి. లేదుమా అంటూ వాళ్ళ నాన్న ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే, ఏంట్రా నిద్ర రావట్లేదా? అది కాదు నాన్న, ఇందాక శెట్టి మాట్లాడుతుంటే విన్నాను, 20,000 అప్పు చేసి కంప్యూటర్ కొన్నారంట. నా కోసం ఎందుకు అప్పు చేయడం? ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా నాన్న, అప్పుదేముంది, పంట చేతికి రాగానే తీర్చేస్తాలే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నాకు నువ్వు అంజలి ఎంతో, అమ్ము కూడా అంతే. అంతేకాని తనెక్కువ మీరు తక్కువ కాదు. నేనేం అలా అనలేదు. నవ్వి, దానికి మనం తప్ప ఎవరున్నారా? తల్లి తండ్రి లేని పిల్లని కొంచెం మమకారం పెంచుకున్నాను తప్ప ఇంకేం లేదు. అమ్ములు నిజంగా బంగారం నాన్న. కోపంగా, బంగారం కాదు కాకి బంగారం. తప్పు నాన్న, అలా అనకూడదు. తనలో ఇంకా చిన్నతనం పోలేదు. మనుషులంటే ప్రాణం పెడుతుందది. నేనంటే మాత్రం నా ప్రాణం తీస్తుంది నాన్న. అదేం లేదురా,
మీరెప్పటికైనా కలిసి బతకాల్సిన వాళ్ళు. ఇలా గొడవ పడకూడదు, సరేనా? ముభావంగానే సరేనన్నాడు అర్జున్. ఎలా ఉన్నావన్నయ్యా అంటూ లోపలికొచ్చారు స్వర్ణని తీసుకుని జయ, రాజారావు. రామ్మా జయ. ఏ రాజారావు, అంతా కుశలమేనా? బాగున్నాం బావగారు, మీరెలా ఉన్నారు? బానే ఉన్నామంటూ కుశల ప్రశ్నలయ్యాక, మావయ్య బావ ఇంకా రాలేదా అని అడిగింది స్వర్ణ. ఇంకా స్కూల్ నుండి రాలేదమ్మా. నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? లేదన్నయ్యా, ఈరోజు ఇక్కడికి రావాలని నేనే పంపలేదు. అవునా అంటూ అందరూ కూర్చొని మాటల్లో పడ్డారు. కాసేపటికి సైకిల్లో అర్జున్ రావడం చూసి, అదిగో బావ వచ్చేశాడు అంటూనే బావా బావా అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది స్వర్ణ. పట్టులంగా జాకెట్లో వేసుకుని కారుతున్న చీమిడి ముక్కుని తుడుచుకుంటూ వచ్చిన స్వర్ణని చూసి, ఈ జుడ్డు మొహంది ఊరు నుండి వచ్చిందా, నన్నింక వదలదు. ఇది వస్తుందని తెలిస్తే ఇంకొంచెం లేటుగా వచ్చేవాణ్ణి అనుకున్నాడు అర్జున్. ఏంటి బావ మాట్లాడావు? ఏం లేదు స్వర్ణ, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకనే నీకోసమే వచ్చాను. నేను చచ్చాను అనుకుంటే, ఏంటి? ఏం లేదులే. అమ్మా నాన్న నీ గురించి అడుగుతున్నారు, దా వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది స్వర్ణ. అబ్బా, నన్ను అలా పట్టుకోకే, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అదేంటి బావా, స్కూల్లో అంటే అందరూ చూస్తారు, ఇక్కడేమైంది? మావయ్య నీకు కంప్యూటర్ కొనిచ్చాడంట కదా, నాకు చూపిద్దువు కానిదా అంటూ లాక్కెళ్ళిపోతుంటే, ఈ రాక్షసి వదలదు అనుకొని తిట్టుకున్నాడు అర్జున్. అరే అల్లుడు, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు రాజారావు. బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాంరా. ఏమైనా బావగారు, మా అల్లుడికి మేమంటే ప్రేమ ఎక్కువ అన్నాడు రాజారావు. రఘురామయ్య నవ్వుతూ ఊరుకుంటే, అల్లుడు ఇదిగోరా, ఇవన్నీ నీకోసమే తెచ్చాం అంటూ 2 బ్యాగులు చేతిలో పెట్టారు. అవి తీసుకుని వెళ్ళిపోతుంటే, వయసుకు మించిన ఒడ్డు పొడవుతో చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తున్న అర్జున్ని చూస్తూ, ఏదేమైనా బావా, నా అల్లుడి లాంటోడు ఈ జిల్లా మొత్తం మీద లేడంటే నమ్ము, పెద్దయ్యాక హీరోలని మించిపోతాడు. యశోదమ్మ, అందుకే రాజారావు వాణ్ణి వదులుకోకుండా నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. తప్పకుండా అత్తయ్య, వాడెప్పటికైనా ఈ రాజారావు అల్లుడు కావాల్సిందే అంటూ మీసం మెలేస్తుంటే, జానకి, రఘురాం అసహనంగా చూస్తున్నారు. బావా బావా అంటూ వెనకాలే వచ్చింది స్వర్ణ. నువ్వెక్కడికే? అదేంటి బావా అలా అంటావు? నేనొచ్చిందే నీకోసం. నేను స్నానం చేసొస్తా, నువ్వెళ్ళు. బావా వెళ్ళమంటుంటే, సరేలే అంటూ వెళ్ళి రఘురాం ఒళ్ళో కూర్చుంది స్వర్ణ. స్వర్ణ, నువ్వు అమ్ము స్కూల్లో ఎలా ఉంటారు? మీ ఇద్దరు స్నేహితులేనా? ఛీ, లేదు మావయ్య, అమ్ము ఎవ్వరితోనూ మాట్లాడదు. స్కూల్లో బాగా ఫోర్స్ కొడుతూ ఉంటుంది. తనతో నేనే కాదు, ఎవ్వరూ మాట్లాడరు. అలాగా? అయ్యో అన్నయ్య, స్కూల్లో టీచర్లు కూడా అంటున్నారంట, ఈ పిల్లకి ఏం చూసుకుని ఇంత పొగరు అని. చిన్నపిల్ల కదా జయ, కొంచెం మొండిదిలే అంది జానకి. నీ మేనకోడలని వెనకొస్తుకొస్తున్నావులే వదినా. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన అమృత రఘురాం ఒళ్ళో స్వర్ణ కూర్చొనుండడం చూసి కోపంతో కళ్ళు ఎర్రబడిపోయి భుజానున్న బ్యాగ్ కింద పడేసి ఫాస్ట్గా వెళ్ళి స్వర్ణని వెనక నుండి ముందుకి తోసేసింది. ముందుకు పడిపోయిన స్వర్ణ పెట్టిన గావు కేక ఆ ఊరంతా వినపడుంటుంది. చూస్తున్న అందరితో పాటు అప్పుడే లోపల నుండి వచ్చిన అర్జున్ కూడా షాక్ అయ్యాడు. ముక్కు నుదురు కొట్టుకుపోయి ఎర్రగా కందిపోయిన స్వర్ణని చూసి, అయ్యో అయ్యో, నా కూతుర్ని చంపేస్తుంది అంటూ శోకాలు మొదలెట్టింది జయ. అమృత కోపంగా, ఇంకా చంపలేదు అని రఘురాం ఒళ్ళో కూర్చొని ఆయన మెడ చుట్టూ చేతులేసి, ఏ స్వర్ణ, గుర్తుపెట్టుకో, మా మావయ్య, నాకు మాత్రమే మావయ్య, నీకు కాదు. ఇంకోసారి ఆయన దగ్గర కూర్చోవాలని చూస్తే నిజంగానే చంపేస్తా అంటుంటే, అమలు తప్పు, ఏంటా మాటలు అని గట్టిగా చెప్పాడు రఘురామయ్య. నిజం మావయ్య, నువ్వు నాకు మాత్రమే, ఇంకెవ్వరూ నీ దగ్గరికి వచ్చినా నేను ఒప్పుకోను అంటూ ఆయన్ని హత్తుకుంది. ఏడుస్తూ, ఏంటన్నయ్యా, ఏం మాట్లాడావు? ఇది నా ఇంట్లో నాకు నా కూతురికి విలువ లేకుండా చూస్తుంది. సొంత మేనకోడల్ని పక్కన పెట్టేసి ఆ పరాయిదాన్ని నెత్తికెక్కించుకున్నావు. ఇక మమ్మల్ని ఇది ఇంటికైనా రాణిస్తుందా బావా అన్నాడు రాజారావు. ఏదో చిన్నపిల్లలే, తెలియక చేసిందిలేమ్మా, వదిలేయి. ఏంటి బావా వదిలేది? నా కూతురు ముఖం చూడు ఎలా అయిందో. దీన్నొక్క మాట కూడా అనకుండా ఇంకా వెనకేసుకొస్తున్నావా అని ఏడుస్తుంటే, జానకి కోపంగా దగ్గరికి వచ్చి అమ్ము చెంప మీద ఈడ్చి కొట్టింది. చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ, చూస్తుంటే మీరు ఊరుకోండి, మీ గారాభం వల్లే ఇదిలా తయారైంది. ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవంటే చంపేస్తాను, జాగ్రత్త అని. జయ, ఏమనుకోకమ్మా, దాని సంగతి నేను తర్వాత చెప్తానులే అనడంతో అప్పటికి ఆ గొడవ సర్దుమణిగింది. అమృత దెబ్బకి అప్పటి నుండి స్వర్ణ రఘురాం ఛాయలకి రావడానికి కూడా మానేసింది. ఎక్కడ అమృత చూస్తే మళ్ళీ కొడుతుందోనని. వదినా,
స్వర్ణని చూసావా? బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. ఈ ఏడాది వయసుకొచ్చేలా ఉంది. నీ కొడుకు ఇక దాని చుట్టూనే తిరుగుతాడేమో అంటుంటే జానకి చిరాగ్గా అక్కడే ఉన్న అర్జున్తో, నాన్న అర్జున్, నువ్వు వెళ్ళి లోపలికెళ్ళి చదువుకో అనడంతో సరేనంటూ లోపలికెళ్ళిపోయాడు అర్జున్. ఏంటి జయ ఇది? చిన్నపిల్లలు, పైగా మగపిల్లలున్న చోట ఇలానే మాట్లాడేది? నువ్వు మరీ వదినా, ఈ కాలం పిల్లలకి మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే మనకి చెప్తున్నారు. ఏదేమైనా కానీ పిల్లల ముందు ఇలా మాట్లాడడం నాకు నచ్చదు. ఓ అబ్బో, అంత తెలివే ఉంటే వరసైన వాళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ఎందుకు పెట్టుకున్నట్టో, వాళ్ళ మధ్య ఏమైనా జరిగితే. లోపలికి వస్తూ జయ మాటలు విన్న రఘురాం, ఏంటి జయ ఆ మాటలు అని గట్టిగా అన్నాడు. తడబడుతూ, ఏం లేదన్నయ్యా, చూడు, నా పెంపకం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, వాళ్ళెప్పుడూ అలా చెయ్యరు అని గట్టిగా వాన్ చేయడంతో సైలెంట్ అయిపోయింది జయ. అత్తయ్య, ఏంటమ్లు, ఇందాక జయపిన్ని వయసుకొచ్చిందంది కదా, అంటే ఏంటి అని అమాయకంగా అడిగింది అమృత. ఏయ్, చిన్నపిల్లలా ఉండు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, వెళ్ళి నిద్రపో అని తిట్టి వెళ్ళిపోగానే, ఇప్పుడు నేనేమన్నానని అత్తయ్య ఇంత కోపడుతుంది ఏంటో అనుకుంటూ వెళ్ళిపోయింది అమృత. ఆరు బయట అందరూ మంచాలేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒరే అల్లుడు, ఏంటి మావయ్య, నువ్వు పెద్దయ్యాక నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా ఆస్తంతా నీదే. ఆ మాటకి రఘురాం, చూడు రాజారావు, ఈ మాట పదే పదే అనకు. ఎందుకంటే ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. ముందే ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. పైగా నేను అమృతని నా కోడల్ని చేసుకుంటానని కృష్ణకి మాటిచ్చాను. అదేంటి బావా, ఇప్పుడేగా ముందే ఆశలు పెట్టుకోకూడదు అన్నావు, మరి నువ్వే ఆ పిల్లని నీ కోడలంటున్నావు. ఇంకోసారి అనాథ అంటే బాగోదు రాజారావు. నా పెంపకం మీద, నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది. వాడెప్పుడు నా మాట కాదనడు. చిచి, నేను వాడిని పెళ్లి చేసుకోను మావయ్య, వాడంటే నాకు ఇష్టం లేదు అంది అమృత. నిన్నెవరు చేసుకుంటారే గబ్బిల మొహం వేసుకుని అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటావు. చూడు మావయ్య ఎలా అంటున్నాడో. అర్జున్ని గదిమి, వాడంటే నీకెందుకు ఇష్టం లేదమ్మూ? వాడినే కాదు మావయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎందుకుమా? ఎందుకేంటి మావయ్య, పెళ్లి చేసుకుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోతే నిన్నయ్య అత్తయ్యని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను అసలు పెళ్ళే చేసుకోను, నీ దగ్గరే ఉంటాను మావయ్య అంటున్న అమృత మాటలకి రఘురాం జానకి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తే అర్జున్కి కూడా అమృత సమాధానం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా బంగారు తల్లి, నిన్నెక్కడికి పంపించనమ్మా, నువ్వెప్పుడు నాతోనే ఉంటావు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు రఘురాం.